దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ఉదయకాలం కృపావాగ్దానం వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఉదయకాలం మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ దినాన్ని మనకిస్తున్న వాగ్దానాన్ని శ్రద్ధగా వినడానికి ఇష్టపడదాం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి కృపావాగ్దానం ఏంటంటే అత్యాశక్తితో మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఆ దినాలలో దేవుని ప్రజలైనటువంటి దేవుని శిష్యులైనటువంటి బిడ్డలందరూ కూడా దేవుని ప్రకటన చేస్తూ ఉండగా దేవుని సువార్తను అనేక మందికి తెలియజేస్తూ ఎంతోమందిని దేవుని వైపు త్రిప్పుతూ ఉండగా దుష్టుడైనటువంటి అపవాది వారిని ఎలాగైనా పాడు చేయాలని, దేవుని పని పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఆ దినాలలో హేరోదు కొంతమంది సంఘ బిడ్డలు వారందరినీ కూడా చెరసాల్లోకి ఈడ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అయితే యాకోబునైతే ఖడ్గంతో ఖండించాడు. ఆ దినములలో ఇక్కడ పేతురును కూడా మనం చూసినట్లయితే బంధించి చెరసాల్లో పెట్టి చాలా హింసిస్తున్నారు. అయితే పేతురికి ఎంతమందిని కావాలి పెట్టారంటండి? 14 మందిని చెరసాల్లో అతనికి కాపలాగా పెట్టాడండి. అయితే అటువంటి సందర్భంలో పేతురు చేస్తున్నది ఏంటంటే అతను అలసిపోయి ఉన్నాడు, వేసారిపోయి ఉన్నాడు. సువార్త ప్రకటించి ఇక ఆయన చేయవలసింది ఏంటంటే ప్రార్థన. కానీ అతను ఏం చేస్తున్నాడంటే అలసిపోయి ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. అయితే దైవ సేవకుడు శ్రమలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. ఇదిగో సంఘం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాడు. అటువంటి సమయంలో సంఘం అందరూ కూడా ఏం చేస్తున్నారండి? అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారంటండి. నిజంగా దైవజనునికి సంఘంకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే దైవజనుడు ఏమి చేస్తున్నా మన మేలు కొరకే, మన ప్రయోజనం కొరకే, మన కొరకే ఆయన ప్రార్థన చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారని సంఘం గుర్తించిన వారై ఉండగా ఆ దైవజనుడికి ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో తృప్తి, ఎంతో విశ్రాంతి. నిజంగా ఆ దినాన్ని పేతురు అంత శ్రమలో ఉన్నాడు, కానీ అతనికి ఏం చిన్న బాధ కూడా లేదు. అంటే ఆ పేతురు ఏం చేస్తున్నాడు, ఏమనుకుంటున్నాడంటే ఇదిగో నా కొరకు సంఘం ప్రార్థన చేస్తారు, నా ఆత్మీయ బిడ్డలు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు అని అతనికి గొప్ప నమ్మకం ఉంది. అదే రీతిగా సంఘం అందరూ ఏం చేస్తున్నారంటే ఇదిగో నా దైవజనుడికి శ్రమ వచ్చింది, నా కొరకు ప్రయాసపడుతున్న దైవజనుడు చెరసాలలో కష్టపడుతున్నాడు, తప్పకుండా దేవా నువ్వు విడుదల చెయ్యాలి, నా సేవకుని ఎలాగైనా నువ్వు విడిపించాలని ఆసక్తి వేరండి, అత్యాసక్తి వేరు. వారి ఆసక్తితో మనం ఏం చేస్తామంటే ఆసక్తి కొన్ని విషయాలు అడుగుతూ ఉంటాం. నాకు అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా, నాకు ఈ బాధను తీర్చు ప్రభా, లేకపోతే నాకు గృహమే ప్రభా, నాకు సంతానమే ప్రభా అని మనం ఆసక్తితో అడుగుతుంటాం. కాదండి, ఇక్కడ సంఘమందరూ ఏం చేస్తున్నారంటే అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారండి. అత్యాశక్తితో ప్రార్థించగానే దేవుడు ఏం చేస్తున్నాడండి, వారి మొరను వెంటనే వింటున్నాడు. వెంటనే విని దూతను పంపించి చెరసాల్లో ఉన్నటువంటి పేతును విడిపిస్తున్నాడు. మనకందరికీ ఇది తెలిసిన విషయమే. అయినప్పటికీ ఈ దినాన్ని దేవుడు మనకొకసారి మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే అత్యాశక్తితో మనం ఏ విషయమైందైనా ప్రార్థన చేస్తే తప్పకుండా మనకి జవాబు దేవుడి దగ్గర నుంచి వెంటనే వస్తుందండి. ఇదిగో ఏ బంధకాల్లో నువ్వు పడి ఉన్నావు, ఏ శ్రమలో నువ్వు పడి ఉన్నావు, ఏ వ్యాధితో నువ్వు కృంగిపోతున్నావు, ఏ బలహీనత నిన్ను వెంటాడుతుందో, ఏ చెప్పుకోలేని సమస్య నీకు తల్లడిల్లింపు చేస్తుందో, ఈ దినాన్ని నువ్వు ప్రార్థన చేసినట్లయితే, అత్యాశక్తితో అడిగినట్లయితే, పట్టుదలగా దేవుని సన్నిధిలో గోజాడి అడిగినట్లయితే, ఆ సమస్య తీరే వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆసక్తితో అడిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా ఎటువంటి బంధకమైన, ఎటువంటి కష్టమైన, ఎటువంటి శ్రమైనా కూడా దేవుడు విడిపించగలిగిన సమర్థుడు. కాబట్టి ఇక్కడ పేతురుకు శ్రమ కలిగినప్పుడు అత్యాశక్తితో సంఘం ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. అదేవిధంగా మన కుటుంబాల్లో కూడా
దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. మన సంఘంలో కూడా అనేక మంది అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉండగా ఎంతోమంది బలహీనలు విడిపిస్తూ ఉన్నాడు. ఎంతోమంది వ్యాధిగ్రస్తులను దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఎంతోమంది భయంకర సమస్యల్లో ఉన్నటువంటి వారిని దేవుడు విడుదల కలిగిస్తూ ఉన్నాడు. చాలామంది శ్రమలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఇదిగో మా కొరకు ప్రార్థన చేయండి అని సంఘంతో విషయం తెలియజేసినప్పుడు సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉండగా ఎన్నో కార్యాలు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి తప్పనిసరిగా మనం అందరం చేయవలసింది ఏంటంటే దేవునికి అత్యాశక్తితో ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ ఇదిగో ఈ శ్రమ నాకు తగ్గట్లేదు, ఈ బాధ నాకు తగ్గట్లేదు అని ఒకసారి 2 సార్లు అడిగి నువ్వు విడిచిపెట్టేస్తున్నావా? ఆ విధంగా కాదు. ఈ దినాన్ని పేతురుని జ్ఞాపకం చేసుకో, సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. వారు ఏ విధంగా అత్యాశక్తితో అడిగితే వెంటనే దేవుడి దగ్గర నుంచి జవాబు వచ్చినట్లుగా నీ జీవితంలో కూడా ఈ దేవుడు ఈ దినాన్ని జవాబు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురా, అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు సంఘ ప్రార్థన ఆలకించి వెంటనే ప్రభా పేతుర్ని బంధకాల నుంచి విడిపించినట్లుగా ఇదిగో నాయన నీ వాగ్దానం వింటున్న నీ బిడ్డల జీవితంలో ఏ బంధకాల్లో ఉన్నారో ప్రభా, ఏ విధమైన శ్రమలో ఉన్నారో ప్రభా, ఏ విధమైన శోధనతో ఉన్నారో ప్రభా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా, ఈ దినాన్ని అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు జవాబు పొందినటువంటి పేతురు జీవితంలో జరిగినట్లుగా నీ బిడ్డల జీవితంలో కూడా అద్భుతం జరిగించండి. యేసుక్రీస్తు ప్రసన్నత నామంలో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి.